టైంలో తన నుంచి నేను విన్న రెండే మాటలు జేబీసీ, జేబీసీ. ఆయన చివరగా పోతూ పోతూ చెప్పిన మాట అవి రెండే. ఇంక అంత మించింది ఏం లేదు. ఎవరితో కూడా పెద్దగా మాట్లాడలేదు. నిజంగా తీన్మార్ మల్లన్న గారి వల్ల ఆయనకు నష్టం జరిగి ఉంటే తీన్మార్ మల్లన్న పేరు పెట్టేవాడు కదా. పోలీసులు కానీ ఇంకా ఇతరులు కానీ అక్కడ సీసీ ఫుటేజెస్ ఏం చేశారు, బయట ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయట అతను ఎట్లా బయటకు వచ్చినాడు, అతను ఎట్లా పెట్రోల్ పోసుకున్నాడు అన్న విజువల్స్ ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సుమ. ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసేసి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పే ముందు అసలు టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అంటే మనం హైదరాబాద్లో మరీ ముఖ్యంగా వింటుంది బీసీ రిజర్వేషన్స్ గురించి. ఈశ్వరాచారి గారు ఏదైతే అంటే తన ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి అయినా కానీ తన అంటే ఆత్మహత్య గల కారణాలు, సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం మాట్లాడుకోవడానికి మనతో పాటు జయంతి గౌడ్ గారు అయితే ఉన్నారు, బీసీ సంక్షేమ సంఘ మహిళా నాయకురాలు. నమస్కారం అండి. నమస్తే అండి. సో అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు బీసీ అంటే బీసీల గురించి, రిజర్వేషన్ల గురించి మనం వింటూనే ఉన్నాము. దీంతో పాటు మనకి రీసెంట్గా ఒక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. లాస్ట్ మినిట్లో కూడా బీసీ బీసీ అని చెప్పేసి చనిపోయారు. అసలు అది కరెక్టేనా? ముందు ఇప్పుడు వాస్తవానికి మీడియా వాళ్ళకి ఎంత తెలుసో, సమాజంలో ఏదన్నా బయటికి వస్తుంది, ఏదన్నా విషయం అంటే మీడియా త్రూగానే వస్తుంది. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయటికి రావాలంటే సోషల్ మీడియా ఎంత పనిచేస్తుంది అన్నది మనందరూ తెలిసిన విషయం. ఈరోజు ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఒక బీసీ బిడ్డ బలైపోయినాడు అన్నది అది వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేంది. నేను 4th రోజు నైట్ అతని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నైట్ నేను హాస్పిటల్ గాంధీకి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో తన నుంచి నేను విన్న రెండే మాటలు జేబీసీ, జేబీసీ. అంటే అతను దాని గురించి చేసుకున్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఏంటంటే అతనికి ఒకవేళ చాలామంది అడగడం జరిగింది, అతను ఏదన్నా బీసీల సంఘంలో తిరిగాడా, లేకపోతే బీసీ సంఘంలలో తిరిగినా తిరగకపోయినా, ఉద్యమాలు చేసినా చేసేపోయినా అతను బీసీ అనే నినాదం అతనికి అర్థమైనా కాకుండా నేను ఒక బీసీ బిడ్డనని తను అనుకోవడంలో తప్పులేదు. తను ఈరోజు చాలామంది చెప్పడం జరుగుతుంది, తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ దగ్గర సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఎవరైనా సరే గుర్తించాల్సిన ఒక విషయం ఉంది. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని మనం ప్రత్యక్షంగా చూసాం. అతను ఆ క్షణంలో కూడా కాలిన గాయాలతో అతను బీసీ అని చెప్పడం జరిగింది. దానికి ముందు ఎవరో నువ్వు బీసీ రిజర్వేషన్లా అని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నట్టు కూడా మనకు కొన్ని విజువల్స్ చూసాం. సో తను బీసీ అన్న పదం తప్ప ఆయన ఇంకేం చెప్పింది లేదు. నేను వెళ్ళిన రోజు కూడా 4th నైట్ కూడా నేను అదే వినడం జరిగింది. అతనికి మనకి ఏదన్నా చిన్న గాయం జరిగితే మనం ఆ నొప్పిని భరించలేం. ముఖ్యంగా ఏదన్నా కాలిన గాయాలైతే అసలే భరించలేం. అలాంటిది 97% కాలిన తర్వాత కూడా అతను పెయిన్ఫుల్గా ఫీల్ అయినట్టే నాకు అనిపించలేదు. ఆ క్షణంలో కూడా ఎవరు వెళ్ళినా కూడా వచ్చిన ప్రతి ఒక్క మనిషికి తను జేపీసీ అన్న ఒక వర్డ్ తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఇంకొకటి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎవరైనా చనిపోవాలనుకుంటే ఏదన్నా గాంధీ భవన్ దగ్గరో లేకపోతే అసెంబ్లీ దగ్గరో లేకపోతే అక్కడో చావాలి. నా నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ అసలు తను బీసీ రిజర్వేషన్ గురించి పోరాటం ఎలా అయినా పోరాడొచ్చు, బట్ ఇలా పోరాడారు తను, అది మనం ఏం చేయలేము, తన ఉద్దేశం అది. కానీ ఇలాంటివి జరగకూడదని అనుకుంటాము. కానీ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్గా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మల్లన్నని క్వశ్చన్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు మల్లన్న గారు రియాక్ట్ అవ్వలేదు. దీని గురించి మీరు చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. ఒక నిమిషం వాటర్ అడుంది నాన్న, చెప్పండి మేడం. యాక్చువల్ అంటే అందరికీ మీరు అన్నట్టే వచ్చిన డౌట్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ వైఫ్ ఏదైతే వర్డ్స్ మాట్లాడిందో ఆ వర్డ్స్ని కూడా అంటే ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఒక వ్యక్తి మిస్ అయిపోయినప్పుడు, మన హస్బెండ్ కావచ్చు, మన ఫాదర్ కావచ్చు, బ్రదర్ మిస్ అయిపోయినప్పుడు తను కాల్ లిఫ్ట్ చేయకపోతే మన నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఇంట్లో జరిగినటువంటి వాతావరణం నార్మల్ డే అయితే అన్నిసార్లు కాల్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఏమైందంటే ఇంట్లో చిన్న గొడవలు జరిగినాయి. ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే తను ఒక విషయం చెప్పింది. అయితే పోలీసులు ఫోన్ ఎత్తగానే అమ్మ మీ హస్బెండ్ పరిస్థితి బాగాలేదు మీరు రండి అని చెప్పలేదు. అక్కడ ఆ ఫోన్లో అసలు ఏం జరిగిందమ్మా, మీ ఈ ఫోన్ మాకు దొరికింది అనేసి పోలీసులు క్లియర్గా అడగడం జరిగింది. మనము విజువల్స్లో కానీ ఆడియోలో కానీ వినడం జరిగింది. అప్పుడు అమ్మ ఏం చెప్పింది, సార్ మా
ఇంట్లో చిన్న గొడవ జరిగింది. మొన్న ఇట్లా తీన్మార్ మల్లన్న గారు ఇచ్చారు. అదే ఇష్యూ టి దాంట్లో వీడియోస్ రావడం వల్ల మా హస్బెండ్‌కి నాకింత చుట్టాలకు తెలుస్తున్న ఉద్దేశం మనస్పర్ధలొచ్చినాయని చెప్పడం జరిగింది. చివరి వరకు గూడా అంతా వాళ్ళొక స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారన్న విషయం గాని, హ్మ్. ఏది గూడా తన వైఫ్‌కి తెలియదు. మనకు చాలా క్లియర్‌గా అర్థమైంది. అంటే అక్కడ ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలీదు. హ్మ్. నిజంగా ఒకవేళ వాళ్ళ ఇంట్లో మనస్పర్ధలొచ్చి నిజంగా తీన్మార్ మల్లన్న గారి మీద కోపమే ఉండుంటే, తీన్మార్ మల్లన్న సెకండరీ. అక్కడ ఎవ్వరున్నా సరే, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గావచ్చు, లేదా కేసీఆర్ ప్రభుత్వంలో ఉంటే ఆయన గావచ్చు, లేదా ఇంకెవరైనా సరే, ఇతరులెవరున్నా కూడా నిజంగా వాళ్ళ కోపం, వాళ్ళ ద్వేషం ఉంటే వాళ్ళ ఆఫీస్ దగ్గరికెళ్ళినా, లేదా వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళినా, అక్కడికెళ్ళి పలానా వ్యక్తి వల్ల నేను ఇబ్బందులకు గురవుతున్నా. నా చావుకి కారణం తరాన మల్లన్న గావచ్చు, రేవంత్ రెడ్డి గావచ్చు, కేసీఆర్ గావచ్చు, కేటీఆర్ వాళ్ళ నేమ్ కరెక్ట్‌గా మెన్షన్ చేసే ఛాన్స్ తనకుంది. హ్మ్. సో, అది చెప్పలేదాయన. మీరందరూ అది గ్రహించాలి. చాలా మందికి తెలియకపోవచ్చు. అక్కడాయన చెప్పిన వర్డ్ ఏంటి? జస్ట్ జేబీసీ. హ్మ్. అక్కడ తీన్మార్ మల్లన్న అని చెప్పలేదు. ఇంక ఇతరది ఏవి చెప్పలేదు. జేబీసీ అంటే ఆయన చివరగా పోతూ పోతూ చెప్పిన మాట అవి రెండే. ఇంక అంతకు మించింది ఏం లేదు. ఎవరితో గూడా పెద్దగా మాట్లాడలేదు. ఎవరొచ్చినా గూడా ఎందుకిట్లా చేసుకున్నావు అన్నప్పుడు జేబీసీ అన్న వర్డే చెప్తుండాయన. ఇంకొకటేంటంటే ఇక్కడ చాలా మందికి ఈ ఆడియో ఏదైతే ఉందో పోలీస్ వాళ్ళు అన్ని మీడియా ఛానెల్స్‌కి పంపియడం జరిగింది. హ్మ్. సో, అదే బేస్ జేసుకొని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు గాని వేయడం జరిగింది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బయటికి వేయడం అది కామన్. ఇప్పుడు ఎవరైనా ఏస్తారది. సో, దాన్ని బేస్ జేసుకొని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కోర్ట్ నోటీస్. సో, దాన్ని ఇది జేసుకొని వాళ్ళు ఇప్పుడు హ్యూమన్ రైట్స్‌లో కేస్ వేయడం జరిగింది. మీకు తెలుసు. అంటే ఇక్కడ ఏం జరిగిపోయిందంటే అతను చనిపోయిన తర్వాత అతని మీద ఆరోపణలు వస్తున్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు జగదలగుట్టలో పీఎస్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అంటే నా భర్త చావును గూడా అడ్డుగా పెట్టుకొని హ్మ్. ఇలాంటివి చేస్తున్నారు. నా భర్త చావును అవమానిస్తున్నారని తను మొన్న కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. తన భార్య కవిత. అలాగే వాళ్ళ తమ్ముడు. నేను చెప్పేదేంటి అంటే ఒక్కటే. ఈరోజు ఒక నిండు అసలు తన గురించి మాట్లాడుకున్నప్పుడల్లా బాధనిపిస్తది. చిన్న పిల్లలు వాళ్ళ ఇంట్లో మీరు జూసారు. అవును. ముగ్గురు అసలు ఆ పిల్లలు. బాబుకైతే వాళ్ళ నాన్న అన్నది గుర్తు గూడా లేదు. హ్మ్. ఆ పాప అంత ఎత్తులో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అక్కడ ఆడుకుంటుంది తనకు తెలీదు. ఇక్కడ ఏమైపోయింది అంటే ప్రతి ఒక్కరు గూడా ఈశ్వరాచార్యుని చావుని అవమానిస్తున్నారు అన్నది అది పచ్చి నిజం. అంటే ఒక మనిషి చనిపోయిండన్నది నిజమైనప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది ఒక్కటి జూస్తున్నాం. కోపంగా ఉంటే జేబీసీ అన్న వర్డ్ ఎందుకొస్తది? హ్మ్. నిజంగా తీన్మార్ మల్లన్న గారి వల్ల ఆయనకు నష్టం జరిగుంటే తీన్మార్ మల్లన్న పేరు పెట్టేవాడు గదా! మీరు ఆడియోలో తనొక్కటే జెప్పింది. తీన్మార్ మల్లన్న గారు మాకు డబ్బులిచ్చిండు అని జెప్పింది తను. ఇక్కడ మీకు క్వెషన్ ఏమవుతుందంటే ఇంకొక 20 విషయం మీకు ఎ జెప్పాలి. ఆ! ఇప్పుడు తను చెప్పిన విధానము ఒకటి జూస్తే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎవరికి ఎలాంటి సహాయం జేసినా అది సోషల్ మీడియాలో పెడతాడు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. అతను 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, హ్మ్. 50,000 ఇచ్చినా, ఏదైనా చదువు సహాయం జేసినా ప్రతీదీ అతను సోషల్ మీడియాలో ప్రతీదీ పెడతారు. నాకు తెలిస్తే కవిత గారి ఫ్యామిలీకి గూడా, కవిత గారికి గూడా అలాగే తెలిసి అంటే తను ఆర్థికంగా ఇబ్బంది ఉంది గాబట్టి అలా వెళ్ళిండొచ్చు. ఇప్పుడు ఒక మనిషి సహాయం చేస్తాడన్న విషయం ఎలా తెలుస్తది? ఏదన్నా మనం వీడియో రూపంలోనో, ఏదైనా మెసేజ్ రూపంలో చూస్తే మాత్రమే అర్థమవుతది. హ్మ్. లేకపోతే మనకేం తెలుస్తది తీన్మార్ మల్లన్న సహాయం చేస్తున్నాడు ఎందుకెళ్తాం అక్కడికి? హ్మ్. ఆ అమ్మాయి గూడా అలాగే ఎళ్ళిండొచ్చు. కాపోతే అక్కడ ఏమైపోయిందంటే, ఆమె వీడియోలు పెడతాడు అని ఆ అమ్మాయి గ్రహించలేదు మెయిన్. తను ఊహించుకోనను తనకర్థమవ్వాలి. ప్రతీదీ పెడుతున్నాడంటే మాది గూడా పెడతాం. ఒకవేళ అదే ఇబ్బంది అడిగినప్పుడు అన్న మాదేదన్నా ఉంటే మీరు సహాయం చేసినట్టు పెట్టొద్దని చెప్పుండాల్సింది. అంటే ఆ టైంలో ఏంటంటే తన ఆర్థిక ఇబ్బందులు తప్ప ఇంత ఆలోచించే స్థితి లేదు. ఆ చిన్న పిల్లల్ని చూసుకోవాలని. అతను 20,000 సహాయం జేషిండు అన్నది నిజం. అతను 5,000 జేషినా, 10,000 జేషినా, రూ. 100 జేషినా సహాయం చేస్తాడు, చెప్తాడు అన్నది అందరికి తెలిసిన విషయం. హ్మ్. ఇంకొకటి తను మనస్తాపం చెంది చనిపోయినాడు అని జెప్పిండు. ఇంట్లో గూడా తనకు అవకాశం ఉంది. నిజంగా సూసైడ్ చేసుకొని నా కుటుంబాన్ని బజార్‌లో పెట్టినాడు. నా పరువు తీసిండు, నా వీడియోలు తీసిండు, నా చావు కారణం తీన్మార్ మల్లన్న అని క్లియర్‌గా తను చెప్పొచ్చు. సెల్ఫీ వీడియో గూడా తీయొచ్చు. లేదా రాయడానికి రాలేదనుకో వీడియో తీసి చెప్పొచ్చు. సోషల్ మీడియాలో పెట్టొచ్చు. ఆ ఛాన్స్ గూడా ఉంది. అది అక్కడ జరగలేదు. ఇంకొకటేంటంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు తీన్మార్ మల్లన్న ఫోటోకి దండం పెట్టినట్టు ఒక విజువల్స్ బయటకొచ్చినాయి మనకి.
వాళ్ళ ఆఫీస్‌లో ఆహ్, వి ఆహ్, వీడియో కనిపిస్తుంది తప్ప మనకు ఆడియో ఏం వినిపించలేదు బయటికొచ్చేంత వరకు. కాపోతే నాకు అర్థం కానిది ఏంటి అంటే లోపటికెళ్ళినప్పుడు గాని, వచ్చినప్పుడు గాని తను ఎప్పుడు తెచ్చుకున్నాడు, ఎప్పుడు వేసుకున్నాడు అన్నది ఎవరికీ అర్థం కాలేదు మెయిన్. స్టిల్ నాకు గూడా అనుకోండి. అంటే ఎప్పుడు తెచ్చుకున్నాడు? ఆఫీస్‌లోకి తీసుకెళ్ళిండా? లేదా తెచ్చుకొని బయట పెట్టుకున్నాడా? ఇది ఆ పెద్ద టైంకి క్వెషన్ మార్క్ ఇది ప్రతి అందరికి. ఒక్కరికున్న డౌట్ అదే. అంటే ఎట్లా పోసుకున్నాడతను? హ్మ్. అంటే తను లోపటికి తీసుకెళ్ళే ఛాన్స్ లేదు. మరి బయటెక్కడ పెట్టెళ్ళినాడు? అది అర్థం కాలేదు. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికొస్తున్న డౌట్ అది. అంటే అందరు రేజ్ చేస్తారు. అతను అంటే నా వెర్షన్ ఏంటి అంటే నిజంగా ఒకరి మీద పగున్నప్పుడు తను క్లియర్‌గా చెప్పేవాడు. ఇది అని. తను చెప్పలేకపోయినాడు. తను జస్ట్ జేబీసీ అంటున్నాడు. ఇంకొకటి తన వైఫ్‌తో అడిగితే నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడూ తీన్మార్ మల్లన్న గారి వీడియోస్ చూస్తూ ఉంటారు. హ్మ్. ఆయన మా హస్బెండ్. అవును. హ్మ్. ఆయన వీడియోలు జూషి తీన్మార్ మల్లన్న మన గురించి కొట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ వర్డ్స్. కొట్లాడుతున్నాడు. మన గురించే కొట్లాడుతున్నాడు. నువ్వు ముదిరాజు, నేను చారీస్ అని ఎప్పుడు నాతో చెప్పేది నా భర్త అని ఆమె చాలా సందర్భాలలో చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని రిలీజ్ జేషింది బిగ్ టీవీ. హ్మ్. మరి బిగ్ టీవీ మీద పెడితే అన్ని ఛానెల్స్ మీద కేస్ పెట్టాల. కానీ ఎన్‌టీవీ మీద గూడా అయింది. మీకు ఐడియా ఉండే ఉంటది. ఎన్‌టీవీ మీద అయ్యింది. ఓకే ఛానెల్ మీద అన్ని ఛానెల్స్ మీద పెట్టినారు. ఒక్క బిగ్ టీవీ మీద మాత్రమే పెట్టలేదు. అంటే ఎందుకన్నది అర్థం కాలేదు మాకు గూడా. అంటే సమాజంలో ఏదైనా జరుగుతున్నప్పుడు పెట్టడంలో పెద్ద తప్పేం గాదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు పెట్టిర్రు. ఒకవేళ నిజంగా మన మిస్టేక్ లేదు అని క్లియర్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గాని, మీరు గాని వాళ్ళకి కౌంటర్ ఇయ్యొచ్చు. హ్మ్. కేసేయాల్సినంత అవసరం ఏం లేదు. అంటే ఈ ఫస్ట్ రిలీజ్ అయిన ఛానెల్‌ని వదిలేసి వీళ్ళ మీద ఎందుకు పెట్టిర్రో నాకు అర్థం అవ్వలేదు. హ్మ్. ఫస్ట్ రిలీజ్ అయ్యింది నేను జూషింది మొట్టమొదటిగా ఆడియో రిలీజ్ అయింది బిగ్ టీవీలో. బిగ్ టీవీ ఛానెల్ మాత్రమే రిలీజ్ జేషింది. తర్వాత ఈ యూట్యూబర్స్‌కి గూడా అందరికీ పోలీస్ వాళ్ళు పంపించేసారు. అంటే వాళ్ళు రివీల్ చేయాలి గదా! ఒకటి ఇప్పుడు హ్మ్. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది అన్నది మీడియాకి చెప్పాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థకుంది. అవును. అది కంపల్సరీ చెప్పాల్సిందే. చెప్పాలి. సో, వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు ఏంటి అంటే సరే ఇప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి అని వీళ్ళకి మీడియా సభ్యులకుంది. హ్మ్. జర్నలిస్టులకుంటే దాంట్లో తప్పు లేదు. సేమ్ టైమ్ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం గూడా జర్నలిస్టులకుంది. హ్మ్. అంటే ఆడియో వచ్చింది. తర్వాత ఏమైందన్న పరిణామాలు గూడా పరిణంలోకి తీసుకోవాల. మీరు జూసే ఉంటారు. తను క్లియర్‌గా తను అక్కడ చనిపోయిన అంత్యక్రియల రోజు నేనున్నాను. తీన్మార్ మల్లన్న గారిని హౌస్ అరెస్ట్ జేయడం జరిగింది. అక్కడ నా భర్త ఆత్మ శాంతించాలి అంటే తీన్మార్ మల్లన్న గారు ఇక్కడికి రావాల్సిందే అని చెప్పింది. అవును. కానీ ఆ రోజు గూడా తిన్మర్ మల్లన్నని హౌస్ అరెస్ట్ చేశారు. అవును తెలుసు. బిఫోర్ డేనే హ్మ్. ఆయనను అరెస్ట్ జేయడం జరిగింది. ఈవినింగ్ చాలా మేము గూడా ఉన్నాం. హ్మ్. తర్వాత ఈవినింగ్ గూడా తనకసలు ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ డే గూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. అంత్యక్రియల్లో తీన్మార్ మల్లన్న గారు పాల్గొన్నారు. అదే ఇప్పుడు జనాలకి అర్థం గాని విషయం ఏంది అంటే, ఒకవైపేమోను తీన్మార్ మల్లన్న ఎవరైనా సరే అక్కడ మన మనం ముందు తీన్మార్ హ్మ్. మల్లన్న జూడొద్దు. ఎవరైనా గావచ్చు. ఎవరైనా గావచ్చు. అదే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆఫీస్ ముందు క్యూ న్యూస్ ముందు ఇలా జరిగింది. అసలకి 20,000 అదొక సహాయమా? అని గూడా క్వెషన్ జేశారు. మీరు చూసుకోవచ్చు. చూసిన. ఆ! అంటే 20,000 కూడా సహాయమా అన్నప్పుడు అంటే మీరెలా స్పందిస్తారు దానికి? 20,000 అనేది ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి హ్మ్. మనము మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. పప్పేసి కనీసం ఉప్పు, కారం ఏసి పెట్టినా గూడా వాళ్ళకి పరమాన్నంతో సమానం. మరి తీన్మార్ మల్లన్న ఇంత జరుగుతున్నా గాని ఇప్పుడు ఎందుకు బయటకొచ్చి మీరొక మాట్లాడలేకపోతున్నారు? విషయం జూసారో లేదో తీన్మార్ మల్లన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు 15,00,000 ఇవ్వడం జరిగింది. హ్మ్. అనౌన్స్‌మెంట్ జేయడం జరిగింది. హ్మ్. నేనొకటే జెప్తున్నా నిజంగా తీన్మార్ మల్లన్న గారి మీద నిజంగా కోపం, ద్వేషం గనక నిజంగా ఈశ్వరాచారి గారికుంటే ఆయన హ్మ్. చనిపోయి ఆయన ఎక్కడున్నాడో తెలీదు గానీ, ఆయన ఆత్మ శాంతించాలి. మనమందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది గానీ, ఇక్కడ దౌర్భాగ్యం ఏందంటే ప్రతి ఒక్కరు గూడా ఆయన ఆత్మహత్యని హేళన జేస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మనం గూడా బీసీ బిడ్డలమే. అతను చనిపోయినప్పుడు తను చెప్పిన వర్షన్ తెలుసుకొని గూడా, ఈరోజు తనది ఆత్మహత్య కాదు, హత్య అని జెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవును. అది చాలా దుర్మార్గం. హత్య అనేది దాన్ని ఎవరైనా మీరు వ్యతిరేకిస్తున్నారా? 100% వ్యతిరేకిస్తాను. ఎందుకంటే, ఒక వ్యక్తి అందరి ముందు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే హ్మ్. వాళ్ళు గూడా క్వెషన్ రైజ్ జేయడం జరిగింది జర్నలిస్ట్‌లు. అవును. దానికి గూడా సమాధానం జెప్పాల్సిన అవసరం ఉంది. హ్మ్. వాళ్ళేమంటున్నారంటే జర్నలిస్ట్‌లు గూడా వాళ్ళని గూడా తప్పుపట్టడానికి లేదు. వాళ్ళేమంటున్నారు అక్కడ ఏం జరిగిందో పోలీసులు గాని,
ఇంకా ఇతరులు గాని అక్కడ సీసీ ఫుటేజెస్ ఏం చేశారు హ్మ్. అన్నది వాళ్ళు క్వెషన్ చేయడం జరుగుతుంది. బయట ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయట అతను ఎట్లా బయటకొచ్చినాడు, అతను ఎట్లా పెట్రోల్ పోసుకున్నాడు అన్న విజువల్స్ ఇప్పటి వరకైతే బయటికి రాలేదు. హ్మ్. అది మీకు గూడా తెలుసు. అవును. అక్కడ చనిపోయింది అందరూ జూసారు. అది క్రౌడ్ ప్లేస్. మెయిన్ రోడ్‌లో తీన్మార్ మల్లన్న గారి మరి ఆఫీస్ ఉంటది. అవును. మెయిన్ రోడ్‌లో అది అసలు క్రౌడ్ ఎవరు ప్లేస్ ఎందుకు ఉన్నప్పుడు ఆపలేకపోయారన్నది గూడా తెలీదు. అదొక క్వెషన్ అయితే అక్కడ సీసీ కెమెరాస్ లేవా? తను ఎట్లా పోసుకుంటున్నాడో తెలీదు. కాలిపోయిన తర్వాతే విజువల్ ఎందుకు బయటకొచ్చింది? కాలే ముందు గూడా ఎందుకు రాలేదు? అదే మాకర్థం గాలేదు హ్మ్. మెయిన్. అడగలేదా మీరు ఎవరిని? అంటే పోలీసుల వాళ్ళని ఇది ఒక్కటే రిలీజ్ చేశారు అని జెప్పేసి? ఇప్పుడు ఒక విషయం వినండి. ఇప్పుడు ఏది జరిగినా గూడా పోయిన ఈశ్వరాచార్యని మనం తీసుకురాలేము. అవును. ఆయన, ఆయన ఏదన్నా చెప్పి ఉంటే మనము కానీ ఇప్పుడు క్వెషన్ జేసేటోళ్ళం. కానీ ఇప్పుడు క్వెషన్ రైజ్ అవుతుందండి. దానికే గదా! ఇప్పుడు ఆ యొక్క కారణం వల్లే గదా! ముందెందుకు లేదు? ఇప్పుడెందుకుంది? మల్లన్న మీద అంటే డౌటొస్తుంది. వాస్తవానికి ఇవన్నీ డౌట్స్ ఏంటంటే వస్తున్నాయి కాబట్టి వీళ్ళు క్లారిఫై చేయాలి యాక్చువల్లీ గదా! ఏంటంటే వీళ్ళందరూ గూడా ఇప్పుడు హ్మ్. క్వెషన్ రైజ్ జేయడం జరుగుతుంది అన్ని యూట్యూబ్ ఛానెల్‌లో. హ్మ్. వాళ్ళేమంటున్నారంటే లోపటిది మాత్రం మీరు చూపిస్తున్నారు. అసలు లోపట ఏం జరిగిందో అతనంత క్రౌడ్ ఉన్న ప్లేస్‌లో అతను అట్లా జేసుకుంటుంటే మిగతా వాళ్ళు ఏం జేసినారు అని వాళ్ళు యూట్యూబ్‌లలో పెట్టడం వల్ల హ్మ్. తీన్మార్ మల్లన్న గారు నోటీస్ పంపించుంటారు. మేబీ ఆ యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వాయిస్ రికార్డ్ పంపించినందుకు. మేమేం కోరుకుంటున్నామంటే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత. హ్మ్. కానీ ఈశ్వరాచారి చనిపోయింది మాత్రం బీసీల గురించి. అది చెప్పగలుగుతా. ఎందుకంటే తను చివరి క్షణం వరకు గూడా చెప్పిన మాట ఒకటే జేబీసీ. జేబీసీ. అవును. ఇంకొకటి మీరు గమనించాలి. నిజంగా తీన్మార్ మల్లన్న మీద ఏదైనా డౌట్ ఉంటే ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే బయట ఎక్కడో జేస్తారు గానీ, తన ఆఫీస్ ముందు ఏదైనా జరిగితే తనకే ప్రాబ్లమ్ అయితుందన్న విషయం గ్రహించకుండా ఉంటారా ఎవరైనా? ఇప్పుడు మీరున్నారు. ఇక్కడేమంటున్నారంటే 1 సెకండ్ వాళ్ళేదైనా మేడం. లేదు. చేసినట్టున్నారు. మీరన్నారు. ఇప్పుడు నేనున్నా. నా ఇంటి ముందు ఎవరైనా వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో, నా ప్రమేయం లేకుండా ఫస్ట్ మీరు డౌట్ పడేది నా పైనే గదా! హ్మ్. తనే ఏదో జేషిందని. సేమ్ టైమ్ అంత రిస్క్ ఎందుకు జేస్తారు? అన్నది అడగాల్సిన అవసరం. ఈశ్వరాచార్య అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆఫీస్‌లో లేని టైంలో వచ్చిండు. మీరు అది అడగొచ్చు మనం. హ్మ్. ఇంకొకటేంటి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ టైంలో అతను చాలా స్పష్టంగా అక్కడ ఆఫీస్‌కి వెళ్లి రావడం మనం చూసాం. అసలు ఆఫీస్‌కెళ్ళడం గూడా ఈశ్వరాచారి ఫస్ట్ టైమ్. హ్మ్. ఎవరికి గూడా అంత రిస్క్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. అతనెవరో మనకు తెలీదు. ఇది డ్రామా గాదు. ఒక మనిషి ప్రాణమని ఎవరైనా భయపడతారు. అంత రిస్క్ ఎవరు చేయరు. హ్మ్. ఇప్పుడు తన కాల్ డేటా జూడొచ్చు. ఈశ్వరాచారిది. నిజంగా ఎవరైనా అతను నిజంగా ఏదైనా చేశారు అని అనుకుంటే, హ్మ్. అక్కడ మొత్తం సీసీ ఫుటేజెస్ ఉంటాయి గదా! అవి తీయాలి గదా! మరయి గవర్నమెంటే తీయట్లే. మరి పోలీసులు చేయాలి గదా! ఆ పని. అది పోలీస్ వ్యవస్థలో విచారణ హ్మ్. జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అంటే అది పోలీస్ వ్యవస్థలో విచారణ జరగాలి. బట్ అది కాదనట్లేదు. ఇలా క్వెషన్స్ వచ్చినప్పుడు బయటకొచ్చి మాట్లాడాలి కదా! ఈ క్వెషన్ నేనడిగాను. మీరడిగారు గదా! తీన్మార్ మల్లన్న గారు నోటీస్ పంపించారు అంటేనే, ఈ విషయం గురించి స్పందించడం కరెక్ట్ గాదు. నోటీస్ పంపిస్తే వాళ్ళు రిప్లై ఇస్తారనే ఇంటెన్షన్‌తోని పంపించారు. ఇప్పుడు మాట్లాడట్లేదు అంటే రాతపూర్వకంగా పంపించిర్రు అన్నది చాలా క్లియర్. రాతపూర్వకంగా. మరి అందరికి తెలియాలి గదా! అందరూ బయటకొచ్చే గదా క్వెషన్ ఇప్పుడు చేసింది. వాళ్ళు బయటికొచ్చినారు అంటే, వాళ్ళు చెప్పింది వాస్తవమే గదా! మాకు నోటీసులొచ్చాయి. హ్మ్. మా మీద కేస్ పెట్టారు. హ్మ్. మేము చేసిన తప్పేంటి? మీరు ప్రశ్నిస్తే ఒక లెక్క, మేము ప్రశ్నిస్తే తప్పా అనేది నిన్న వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది జర్నలిస్ట్. అవును. అయితే అక్కడ ఏమైపోయిందంటే ప్రశ్నించే విధానం అందరికీ ఒక జర్నలిస్ట్‌గా ప్రతి ఒక్కరికి హక్కుంటది. ఎవరి హక్కులకు కాలరాసే అధికారం ఎవరికీ లేదు. ఇప్పుడు వాళ్ళొక జర్నలిస్ట్‌గా వాళ్ళడిగినారు. వాళ్ళు చెప్పిందేంటి అంటే, ఇక్కడ ఏదైతే ఉన్నాయి విజువల్స్ అది చూపిచ్చే, వీళ్ళక్కడ ఏదో హత్య జరిగిపోయింది. వాంటల్లీ వాళ్ళేదో క్రియేట్ జేషినారు అన్నట్టు చూపించడం వల్ల ఎవరైనా నార్మల్‌గా ఇంటర్నల్‌గా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడతారు. హ్మ్. ఎవ్వరైనా అంత రిస్క్ చేయరండి. 100% ఆ ప్లేస్‌లో ఉన్న సీఎం అయినా సరే జేయడు. పీఎం అయినా చేయరు. హ్మ్. వాళ్ళ వాళ్ళ సమక్షంలో ఏదన్నా జరిగితే వాళ్ళదే బాధ్యత. అంత పెద్ద రిస్క్ చెయ్యరు. అట్లాంటిది ఒక మనిషి ప్రాణం పోతే ఆయనెందుకు అది అంటాడు? అది గ్రహించాల. ఈరోజు ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు తెరపైకొచ్చి అసలు తీన్మార్ మల్లన్న అనేటాయన మంచాయన. హ్మ్. ఆయన మీద ఆరోపణలు జేస్తుర్రు. నా భర్త చావుని మీరు హేళన జేస్తున్నారు, అవమానిస్తున్నారని తను జగద్గిరిగుట్ట పీఎస్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. మీరు చూసే ఉంటారు. హ్మ్. నేను చెప్పేదేంటి అంటే, జర్నలిస్ట్‌లు వాళ్ళ హక్కుల్ని వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు. వాళ్ళు నోటీసులిచ్చారు. వీళ్ళు రిప్లై ఇస్తారు. అసలిది ఎంత దూరం వెళ్తుంది? నాకు గూడా తెలుసుకోవాలని ఉందండి. హ్మ్. ఈశ్వరాచారి ఎలా చనిపోయారు?
అక్కడ నాకు తెలిసినంత వరకు తను బీసీల గురించి చనిపోయాడు అన్నది అది వాస్తవం. హ్మ్. అసలు ఇలాంటి డౌట్స్ ఎందుకు రేస్ అవుతున్నాయి? హ్మ్. అంటే అక్కడ జరిగినందుకు తీన్మార్ మల్లన్న తప్పు అంటున్నాం. అక్కడ బయట జరిగినుంటే ఏమంటుండే వేరే ప్లేస్‌లో? ఇదసలు బీసీల గురించే జరిగింది గాదు. అసలు ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్‌ల గురించి గాదు హ్మ్. అనేసి. నిజంగా బీసీ రిజర్వేషన్‌ల గురించి కాకపోయి ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఉండుంటే, తన ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటాడు. తనకి తను ఏదన్నా శిక్షించుకుంటాడు. తీన్మార్ మల్లన్న మీద అతనుకున్నటువంటి అభిమానం చాటుకోవడం కోసం, తీన్మార్ మల్లన్న తన చావుతోనైనా బీసీ రిజర్వేషన్‌లొస్తాయి అన్న ఉద్దేశంతోని అతను ఆఫీస్ దగ్గర అలా చేసుకోవడం జరిగింది. ఇది కేవలం బీసీ రిజర్వేషన్ గురించే జై బీసీ అని చెప్పేసి. ఇప్పుడున్న సంఘాలు పెడితే ఇప్పుడు బీసీల గురించి పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరు? తీన్మార్ మల్లన్న గారు. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన రెడ్డి ముఖ్యమంత్రి గారున్నారు వెళ్ళలేరు. కేసీఆర్ గారున్నప్పుడు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి వాళ్ళు అక్కడికి వెళ్ళలేడు. బీజేపీకి గూడా తనెళ్ళలేడు. ఈరోజు బీసీల గురించి ఇంతో అంతో ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరున్నారు? బీసీల పార్టీ ఉన్నది ఒకటే ఒకటి పీఆర్. హ్మ్. మల్లన్న. మల్లన్న గారి పార్టీ. ఆయన బీసీల గురించి పోరాటం చేస్తున్నాడనేసి ఒక పార్టీ పెట్టినాడని జెప్పేసి ఆయన ఆఫీస్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కదా! అది క్లియర్‌గా అర్థమవుతుంది. హ్మ్. ఇక వేరే పార్టీల గురించొస్తే అతనికి గావాల్సింది తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు తను ఆత్మహత్య చేసుకోవాలి. కనీసం బీసీల గురించి తీన్మార్ మల్లన్న పోరాటం జేస్తాడన్న ఉద్దేశ్యంతోని తను చేయడం జరిగింది. అతను ఏ పార్టీలకు సంబంధించో, లేదో కుల సంఘాలకు సంబంధించో తను చేయలేదు. హ్మ్. తనకు అర్థమైంది అదొక్కటే. తన భార్య గూడా క్లియర్‌గా జెప్పింది. ఈరోజు ఏదో ఒకటి జేస్తే ఇంటికొస్తా చెప్పిండు. కానీ తిరిగి రాకుండా శవమై వస్తాడని తన భార్య గూడా ఊహించుండదు. ఎవరు ఊహించుండరు నాకు తెలిసి. అసలు ఆ ఆడియో వింటుంటే తను కాల్స్ చేసి, చేసి అలిసిపోయి, తను ఏం మాట్లాడుతుందో గూడా పాపం తను అన్‌కాన్ స్టేజ్ ఉంది. అంటే ఫోను భర్త ఎత్తట్లేదు. తనేమో ఇంట్లో చెప్పి ఎళ్ళిపోయినాడు. ఎందుకంటే భార్యకు తెలుసు తన ప్రవర్తన ఏ టైంలో ఎలా ఉంటుందో. తను టెన్షన్ క్షణికావేశం. పడి అన్ని కాల్స్ జేషింది అంటే రీజన్ అది. ఈరోజు నా బాధ ఏంటంటే ఒక్కటే. సరే వాళ్ళడిగిన ప్రశ్నలకి తీన్మార్ మల్లన్న గారు సమాధానం జెప్పాలి. సేమ్ టైమ్ జర్నలిస్ట్‌ల వాళ్ళ హక్కులు ఎవరు కాలరాయాలి. వీళ్ళకున్న హక్కులు వీళ్ళకుంటే వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకుంది. కానీ దయచేసి నేను ప్రతి ఒక్కరిని గూడా నేను చేతులు జోడించి కోరుకునేదొక్కటే. దయచేసి ఈశ్వరాచారి మరణాన్ని మాత్రం హేళన చేయకండి. ఆయన చనిపోయినాడు. ఆయన కుటుంబాన్ని సైతం లెక్క జేయకుండా చనిపోయినాడు గాబట్టి, కనీసం సానుభూతి చూయించండి. చూయించకపోయినా పర్వాలేదు. కానీ తను చనిపోయిన తర్వాత గూడా తన గురించి వేరే రకంగా మాట్లాడితే తన కుటుంబ సభ్యులు బాధపడతారు. అది గ్రహించాల్సిన అవసరం ఉందని జెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ అండి.